విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు సుమారుగా 4 నెలల నుంచి ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. అలాగే వారి తాలూకా డబ్బులు ఏవైతే ఉన్నాయో థ్రిఫ్ట్, పిఎఫ్, ఎల్ఐసి డబ్బులు ఆయా సంస్థలకు పంపించకపోవడం చాలా దారుణమైన విషయం. అలాగే రిటైర్ అయినటువంటి కార్మికులకు ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని కూడా మార్పు చేస్తామనేసి ఒక ప్రచారం జరుగుతుంది. అది మార్పు జరిగితే కనుక 100% అది చాలా దుర్మార్గమైన చర్య. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ కామ్రేడ్స్, వామపక్ష నాయకులు ఈ విష్ణుకుమార్ రాజు గారు చేసిన వ్యాఖ్యల మీద వారు మాత్రమే నిరసన తెలియజేస్తున్నారు. కార్మికులందరి మీద దాన్ని తొయ్యొద్దు దయచేసి. కార్మికులు ఎవరు కూడా విష్ణుకుమార్ రాజు గారు చేసిన వ్యాఖ్యల్ని మేము తప్పుపడడం లేదు. ఎందుకంటే విష్ణుకుమార్ రాజు గారు ఒకటే చెప్పారు, కష్టపడి పని చేయండి, మంచి ప్యాకేజ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, దీన్ని నిలబెట్టుకోండి అని చెప్పారు. మీకు ఇష్టం లేకపోతే ఎలాగ వాలంటరీ ఉంది కనుక వాలంటరీలో మీరు వెళ్ళిపోండి అనేది చెప్తున్నారు. విష్ణుకుమార్ రాజు గారికి కూడా చెప్తున్నాం, అయ్యా వాలంటరీలో వెళ్ళడం కాదు, ఆల్రెడీ వెళ్ళిపోయిన నాయకులే అక్కడ కాలక్షేపానికి కూర్చుంటున్నట్టు నాయకులు ఉన్నారు. అక్కడ ఆల్రెడీ రిటైర్ అయిపోయిన నాయకులే. అందులో పనిచేస్తున్న నాయకులు ఒక 2 ఉన్నారు. ఒకరు పూర్తి కోటీశ్వరుడు, ఇప్పుడిప్పుడే ఇంకో కోటీశ్వరుడు అవుతున్నాడు. అది అక్కడ నాయకుల పరిస్థితి. అంచేత వాళ్ళకి జీతాలు రాకపోయినా పర్వాలేదు, ఏం నష్టం జరిగినా పర్లేదు, కేవలం వాళ్ళు ఎప్పుడూ కూడా గోల్ చేయడానికే వాళ్ళు స్టీల్ ప్లాంట్లో ఉన్నారు. ఉదాహరణకు చెప్పాలంటే వాళ్ళకి ఒక 1000 రూపాయలు కానీ చిల్లర కానీ ఇచ్చారనుకోండి, ఈ వామపక్ష నాయకులకి మాకు చిల్లర ఎందుకు ఇచ్చారు, 2500 కాగితాలు ఇవ్వచ్చు కదా అంటారు. 2500 కాగితాలు పట్టుకుని వెళ్ళి ఇచ్చారనుకోండి, మేము ఎక్కడ మార్చుకోవాలి, చిల్లర కావాలంటారు. వీళ్ళు అంత అనమాట. ఏం చేసినా సరే వాళ్ళ వితండవాదంతో వాదిస్తారు తప్పించి ఇంకో రకంగా లేదు. వాళ్ళ వల్ల మాకు వేజ్ రిజర్వేషన్ జరగవలసింది 2015 నుంచి జరగలేదు. కార్మికులందరికీ తెలుసు. కార్మికులందరూ కూడా నష్టపోయింది వామపక్ష యూనియన్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్లే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న వామపక్ష యూనియన్లు మాత్రమే నేను మాట్లాడుతుంది తప్పించి దేశం మొత్తం మీద ఉన్నటువంటి వామపక్షాలు నేను విమర్శించడం లేదు. ఎందుకంటే మా వరకు మేము విమర్శించుకోవచ్చు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు ఏదైతే వాలంటరీ పెట్టారో వాలంటరీ రిటైర్మెంట్, అది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రం మంచి అవకాశం, అందులో తప్పలేదు. ఎందుకంటే మేమందరం సీనియర్స్ ఎవరైతే వాలంటరీ పెట్టి వెళ్తేనే 9000 మందిగా సుమారుగా మిగిలిన నిర్వాసితులకు ఉపాధి వస్తుంది. అది ఒక్కసారి కాకపోయినా దశల వారీగా వాళ్ళకి ఉపాధి కల్పిస్తారని అయితే మాకైతే నమ్మకం ఉంది. అలాగే 32 మంది ప్రాణత్యాగాలు చేశారు సెంటిమెంట్ అని చెప్పే నాయకులు ఎవరు కూడా 32 మంది గురించి ఆలోచించే నాయకులు ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే 32 మంది తాలూకా వారసులు కానీ వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, ఎక్కడున్నారో ఇప్పుడు వీళ్ళకి తెలియదు. కానీ ప్రాణాలు అర్పించి ప్లాంట్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టారంటే 32 మంది ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళకి కుటుంబానికి ఒక ఉద్యోగం ఎందుకు ఇవ్వరని మేము అడుగుతున్నాం. అలాగే ఉపాధి కోసం అందాక కొంతకాలం ఈ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని కనీస వృత్తిని కూడా వారికి ఉపాధి వచ్చే వరకు కల్పించాలని కోరుకుంటున్నాం. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈ నాయకులు చెప్తారు, ఇప్పుడు ప్యాకేజీ బూడితో పోల్చిన నాయకులు కూడా వాళ్ళే, కామ్రేడ్లే. అది కూడా జీవీఎంసీ గాంధీ గారి విగ్రహం దగ్గర 11,440 కోట్ల రూపాయలని ఒక సాధువు గారు ఇచ్చిన బూడిదన్నారు. మళ్ళీ అక్కడే ఈ కామ్రేడ్లే మేము స్వాగతిస్తున్నాం అంటున్నారు. 2 మాటలు వాళ్ళే మాట్లాడతారు. అలాగే వీళ్ళు చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు ఒకరికి రోడ్డు మీద కానీ ఏమన్నా గుండె నొప్పి వచ్చి స్ట్రోక్ వస్తే అతనికి అక్కడే హాస్పిటల్ కట్టి సర్జరీ చేయాలి. కానీ మనం ఏం చేస్తాం, అలాంటి పరిస్థితుల్లో 108 కాల్ చేస్తాం, లేకపోతే సిపిఆర్ చేస్తాం, తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తాం, అవసరమైతే సర్జరీ చేస్తారు. కానీ వీళ్ళకి అక్కడే సర్జరీ చేయాలి. అలాగే ఉంది మరి. ప్యాకేజ్ ఇచ్చినా సరే ప్రైవేట్ పరం అయిపోతుంది అని వీళ్ళు గోల పెట్టినంత మాత్రాన ఈ ఎర్రజెండాలు తప్పించి ఈ ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కానీ, విశాఖపట్నం ప్రజలు కానీ, ఉత్తరాంధ్ర ప్రజలు కానీ వీళ్ళు గోలను నమ్మే ప్రసక్తి లేదు. అంచేత విష్ణుకుమార్ రాజు గారు చేసింది ఏమో తప్పు కాదు. విష్ణుకుమార్ రాజు గారు చేసిన దానికి కార్మికులందరూ తప్పు కడుతున్నారని మాత్రం అనొద్దు దయచేసి. 2-3 నాయకులు కేవలం వాళ్ళ క్యాడర్ కూడా కాదు, 2-3 నాయకులు మాత్రమే తప్పు పడతారు. ఎందుకంటే వాళ్ళు వేరే రాజకీయ పార్టీలకి ప్రచారకర్తలు, బీజేపీకి కానీ కూటమికి కానీ వ్యతిరేకులు. అంచేత వాళ్ళు ఏ మాటలైనా మాట్లాడతారు. అంచేత వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోవద్దని, మీరు ఇచ్చిన ప్యాకేజీ మాకు బాగుందని, అలాగే మేము మంచి ప్రొడక్షన్ తీసుకొస్తామని మేము కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. విశాఖ ఉక్కు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దిక్కు.